పరిపాలన చూస్తూ ఉంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను మంచి పరిపాలన ఇస్తాను, ఆయన ఇచ్చిన పథకాలన్నీ ఇస్తూ ఎలాంటి షరతులు లేకుండా ఇంకా కూడా సూపర్ 140 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారు, ప్రజలు నమ్మారు. ఏదైనా ఇంకా మాకు మేలు జరుగుతుందేమో అక్కజల్లికలు కావచ్చు, అందరూ కూడా నమ్మడం జరిగింది. ఆయన అధికారంలో ఇప్పించారు. 50 సంవత్సరాల కాలం అయింది ఆయన అధికారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పార్టీ. ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే నిజంగా ఆయన డైవర్షన్ పాలసీ కేవలం ఈ పథకాలను మర్చిపోయేదాని కోసం ఆ రోజు ఒకరోజు ఏమంటాడు, తిరుమలలో లడ్డులో కల్తీ వేయగలుగుతారు అంటారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి పూర్తి విశ్వాసం, నమ్మకం. అలాంటి భగవంతుడి పైనే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం. ఎందుకంటే భక్తులు కూడా విశ్వాసం కోల్పోతారు, భక్తులు కూడా వాళ్ళపై విశ్వాసం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఇకపోతే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా లోకేష్ బాబు గారు చెప్తారు, 2 పరిపాలన